నాకు దేని మీద ఆశ లేదు, ఎవరి మీద నమ్మకం లేదు. ఎందుకంటే మోసం చేస్తూనే ఉన్నారు, నేను మోసపోతూనే ఉన్నాను. భయపడి భయముతో కూడిన నిర్ణయాలు తీసుకోకండి. ఆ రోజుల్లో అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పుట్టేవాళ్ళం, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం. ఈ రోజుల్లో హాస్పిటల్లో పుడుతున్నాం, తరచూ హాస్పిటల్కి వెళ్తున్నాం. మగాడు ఎప్పుడైనా సింహం లాంటోడే, కాకపోతే పెళ్లికి ముందు గర్జించే సింహం, పెళ్లి తర్వాత సర్కస్ సింహం, అంతే తేడా. ఈ ప్రపంచంలో మనుషుల కంటే జ్ఞాపకాలే విలువైనవి అవుతాయి ఒకరోజు. ఎందుకంటే మనుషులు వదిలేసి పోవచ్చు, జ్ఞాపకాలు ఎప్పటికీ మనతోనే ఉంటాయి. మౌనం కొన్ని మాటలకి పునాది, మరికొన్నిటికి సమాధి. క్షణాల్లో సంతోషం, క్షణాల్లో బాధ, అందమైన ప్రపంచములో అర్థం కాని ఈ జీవితం. మార్పు చూడాలని కోరిక ప్రతి ఒక్కరిది, మారడానికి ముందుకు కదలదు అడుగు ఏ ఒక్కరిది. ప్రేమ ప్రేమని ప్రేమిస్తుందంటారు, అది తప్పు. నిజమైన ప్రేమ ఎన్నడూ తిరిగి ఆశించదు. మనల్ని పొగిడితే కుక్కని కూడా సింహం అంటారు, అదే విమర్శిస్తే సింహాన్ని కూడా కుక్క అని తిడతాం. నిజానిజాలతో పని లేదు, ఆత్మశక్తితో అస్సలు అవసరం లేదు. జీవితంలో ఏది శాశ్వతం కాదు, శాశ్వతము అన్నది అబద్ధం. కలవడం విడిపోవడం మధ్యలో ఉన్న జీవితమే అద్భుతం. సంతృప్తి అంటే నచ్చిన వాటి కోసం వెంపర్లాడటం కాదు, ఉన్న వాటితో ఆనందపడటం. స్నేహం అంటే భుజాలపై చేతులు వేసి మాట్లాడడం కాదు, మన కష్ట సమయాలలో వెన్నంటి నడిచేవాడే నిజమైన స్నేహితుడు. ఏం జరిగినా మన ప్రయత్నాన్ని కొనసాగించే ధైర్యమే జీవితం. నీ గురించి నువ్వు నిజం చెప్పినా ఎవరూ నమ్మరు, అదే నీ గురించి నీ పక్కవాడు అబద్ధం చెప్పినా నమ్ముతారు. ఎందుకంటే ప్రతివాడు తానే మంచి అనిపించుకోవాలని అనుకుంటారు, చెప్పేవాడైనా వినేవాడైనా. బంధాలకు విలువ ఇస్తే బాధిస్తున్నారు, స్నేహానికి విలువ ఇస్తే మోసం చేస్తున్నారు, ప్రేమకు విలువ ఇస్తే అలుసుగా చూసుకుంటున్నారు, సాటి మనిషిగా విలువ ఇస్తే హింసిస్తున్నారు, చివరికి ప్రాణాలకు విలువ ఇస్తే మరణాన్ని ఇస్తున్నారు. లోకం మారిపోయిందయ్యా శివయ్య. ముక్తికి సమయం వచ్చినప్పుడు నీ చుట్టూ నీ ఉన్న బంధాలు, నీ అనుకున్న వాళ్ళు అందరూ దూరం అవుతారు. మనిషి యొక్క అసలు నైజం ఆశపడినది చేతికి అందగానే మరొక దాని మీద ఆశపడటం. ఒకవేళ దక్కకపోతే ప్రపంచంలో ఉన్న బాధలు అన్నీ తనకే వచ్చినట్లు ప్రవర్తించడం. మాట నిచ్చెన లాంటిది, ఎత్తుకు తీసుకోపోగలదు, కిందుకు పడేయగలదు. ఆశ ఉన్నప్పుడు భయం ఉండకూడదు, భయం ఉన్నప్పుడు ఆశపడకూడదు.